హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే చాలా రోజుల నుంచి మనము డిస్కస్ చేస్తున్నామో, ఆంధ్రప్రదేశ్లో 104లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కోసం మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా వరకు అయితే వాటికి సంబంధించి ఎవ్రీ 15 డేస్‌కి అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను. మరియు ఈ రోజు కూడా వాటికి సంబంధించి ఇంకా చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. వాటన్నిటి మీద పూర్తిగా క్లారిఫికేషన్ ఇద్దామని ఈ రోజు ఈ వీడియోని అయితే చేస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మనకు తెలిసిన విషయమే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య రథం పేరు మీద ఈ 104 లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి 3 టైమ్స్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో మనకు ఎగ్జామ్స్ మరియు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. అలాగే సెకండ్ ఫేజ్ లో కూడా ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. మరియు ఈ థర్డ్ ఫేజ్ కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే అయిందనమాట. తర్వాత చాలా మందికి అయితే వాళ్ళకి ట్రైనింగ్ కోసమని కాల్ లెటర్స్ అయితే కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ ట్రైనింగ్ కూడా ఇప్పటి వరకు 6 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయినట్టు మనకు తెలిసిందనమాట. అంటే ఇప్పుడు 6th బ్యాచ్ ఒకటి రన్నింగ్ లో ఉంది అని మాత్రం అయితే నాకైతే తెలుసు. ఎవ్రీ ట్యూస్డే మరియు ఎవ్రీ ఫ్రైడే కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు ఒక్కొక్క బ్యాచ్ కి 60 నుంచి 65 మంది అయితే ఈ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఈ వీటికి సంబంధించి జాబ్స్ కి సంబంధించి మనకు ఆ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. 5 డేస్ ట్రైనింగ్ అయితే మీకైతే ఉంటుందన్నమాట. కొందరికైతే 6 డేస్ అని చెప్తున్నారు, కానీ 5 డేస్ లో ఆ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మరియు వీటికి సంబంధించి చాలా మందికి అయితే ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఆ అపాయింట్మెంట్స్ అనేటివి జాయినింగ్ అవ్వడానికి అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వలేదు. దానికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ అయితే ఇంకా ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయలేదు. ఆగస్ట్ 15న మనకు గ్రాండ్ గా లాంచ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే చాలా మంది కూడా అదే అనుకున్నారు. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాలు ఏవైనా అవ్వచ్చు. అవి గవర్నమెంట్ ఇంకా దానికి సిద్ధపడకపోవడం, కానీ లేకుంటే ఆ వెహికల్స్ అయితే రెడీ అవ్వకపోవడం, మరియు ఇంకా ట్రైనింగ్ కూడా కొందరికైతే కంప్లీట్ అవ్వకపోవడంతో ఈ స్కీమ్ అయితే పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పటికి కూడా ఇంకా ఈ స్కీమ్ మీద ఎప్పుడు లాంచ్ చేస్తారు అన్నదైతే మాత్రం దాని మీద అయితే పూర్తిగా అయితే క్లారిటీ లేదు ఎవరికి కూడా. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల ఈ స్కీమ్ ని లాంచ్ చేస్తారు అని తెలిసిన వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరియు నెక్స్ట్ మంత్ లాస్ట్ లోపల అందరికీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి అందరినీ అందరికీ పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని తెలిపారనమాట. ఇప్పటికీ ఇంకా చాలా వెహికల్స్ అయితే మనకు మాడిఫికేషన్స్ లో అయితే ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా అంత పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఆ వెహికల్స్ ఏవైతే మనకు మీరు జాబ్ చేయబోతున్నారో ఎంఎంయూస్ మొబైల్ మెడికల్ యూనిట్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కి సంబంధించి వివరాలు కూడా మనకైతే లేటెస్ట్ గా అందాయి. వాటికి సంబంధించి వీడియోస్ కూడా మీకైతే చూపిస్తున్నాను. ఒకసారి మీరు వర్క్ చేయబోయే ఆ వర్క్ ప్లేస్ మరియు ఆ వెహికల్, అలాగే ఎటువంటి సిస్టమ్స్ ని మీరు ఆపరేట్ చేయబోతున్నారు, మరియు ఏ విధంగా ఆ వెహికల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు కూడా ఆ వీడియోలో చూడండి.
చూడండి, అది ఆరోగ్య రథం పేరు మీద మనకు ఆ వెహికల్స్ అయితే రెడీ అవుతున్నాయి. మీరు చూడొచ్చు దాని లోపల ఎన్ని మెషిన్స్ అయితే ఉన్నాయో, మరియు ఏ విధంగా మీరు ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది, మరియు ఏ ఏ మిషన్స్ ని ఏ విధంగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అన్నది మీకైతే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్స్ కాబట్టి మీకు ట్రైనింగ్ లో కూడా వీటికి సంబంధించి ఆ మెషినరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీస్ కి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ అయితే మీకు ప్రాక్టికల్ గా అయితే చూపిస్తున్నారు అన్నట్టు మనకు తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ జాబ్స్ కు సంబంధించి నేనైతే ముందు అనుకున్నట్టు 1000-2000 అప్లికేషన్లు మాత్రమే కాదు, దాదాపు 4000 నుంచి 5000 మధ్యలో ఈ అప్లికేషన్స్, ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అయితే మనకు రావడం జరిగింది అని వాళ్ళైతే తెలపడం జరిగింది. మరియు అందులో మనకు 904 ఆన్ ఫీల్డ్ వెహికల్స్ మరియు 32 స్పేర్ వెహికల్స్ అయితే ఉండబోతున్నాయి అని తెలిపారు. అందులో మీకు 904 డైరెక్ట్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. మరియు 32 బఫర్ పోస్టులుగా అయితే పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా ఆ రోజు డ్యూటీకి రాకుండా ఉన్న ప్లేస్లలో ఈ రిమైనింగ్ 32 మెంబర్స్ అయితే యూజ్ చేసుకోబోతున్నట్టయితే మనకు ఈ భవ్య హెల్త్ కేర్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ మంది అయితే అప్లై చేశారు. చాలా మంది అలా కామెంట్స్ చేశారు, అన్న ఇంటర్వ్యూ అయిన వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగం వస్తుందా అని. ముందైతే ఓన్లీ తక్కువ మందిని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ జాబ్ అయితే కన్ఫామ్ అని నేనైతే తెలిపాను. కానీ అలా లేదనమాట పరిస్థితి. చాలా మందిని అయితే ఇంటర్వ్యూస్ కి అయితే పిలిచారు. దాదాపు 2000 to 2500 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూస్ కి పిలిచారు. కాబట్టి మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 904 ఆన్ఫీల్డ్ వెహికల్స్ అండ్ 32 ఏదైతే బఫర్ వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రమే టోటల్ గా 950 మెంబర్స్ అయితే రిక్రూట్ చేసుకోబోతున్నారు. కాబట్టి అందరికీ అయితే జాబ్స్ అయితే రావు. మరి కొంతమంది ఇంకా ఏ ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించి అన్న ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయింది అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, అలాగే మార్కాపురం, ప్రకాశం మరియు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. రీసెంట్ గా నిన్న కూడా ఒకరైతే కామెంట్ చేశారు, అన్న 26th నుంచి మాకు ట్రైనింగ్ రమ్మని కాల్ చేశారు అని కోనసీమ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. అది మన వీడియోలో కూడా మీరైతే చూడొచ్చు. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ అయితే వరుసగా అయితే పిలుస్తున్నారు. ఇంకా రాయలసీమ వరకు అయితే వచ్చినట్టు లేరు. ఇంకా కర్నూలు కానివ్వండి, సత్యసాయి కానివ్వండి, అన్నమయ్య కానివ్వండి, కడప కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వాటికైతే ఇంకా కాల్స్ అయితే వచ్చినట్టు లేదు నేను చూస్తున్న కామెంట్స్ ప్రకారం. అలాగే ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ మనకు రాయలసీమ వరకు అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా వరుసగా అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు వెయిట్ చేయండి, తొందరపడకండి. ఎందుకంటే ప్రతి డిస్టిక్ అయితే ఈ 5 days అయితే ఈ ట్రైనింగ్ అయితే ఉంది. కాబట్టి త్వరలోనే మీకు కూడా ఆ ట్రైనింగ్ కి పిలిచే అవకాశం అయితే ఉంది. మరియు మరికొంతమంది ఈ ట్రైనింగ్ కి సంబంధించి వివరాలు అయితే అడిగారు అనమాట. ఆ ట్రైనింగ్ వచ్చి మీకు 5 days అయితే ఉంటుంది. 6 days అని చెప్తున్నారట, కానీ 5 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. 1 day వచ్చి మీరు ఏదైతే మీ డిఈఓ ఉంటారో ఆ వెహికల్ కి సంబంధించి 104 డిఈఓ, అలాగే డ్రైవర్, మరియు మీరు వెళ్ళి ఆ వెహికల్ అయితే మీ లొకేషన్ కి అయితే తీసుకొని రావాల్సి ఉంటుందని తెలపడం జరిగింది. మరియు ఈ లొకేషన్స్ కి సంబంధించి కూడా మీరైతే ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఇంటర్వ్యూ టైంలో, ఆ ఆప్షన్స్ నుంచి మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో మీకు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 3 వరకు అయితే ఈ జాబ్ అయితే ఉండబోతున్నట్టు తెలిపారు. ఇది కొంచెం కష్టమైన విషయమే, ఎందుకంటే మీరు ఇచ్చిన లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని 15 to 20 కిలోమీటర్స్, 20 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. అంత దగ్గరగా అయితే ఉండవు. కాబట్టి విలేజెస్ నుంచి ఉంటారు, అలాగే టౌన్స్ నుంచి కొందరు ఉన్నప్పటికీ అంత దగ్గరగా పోస్టింగ్స్ అయితే ఉండవు. కాబట్టి మీరు 15 to 20 కిలోమీటర్స్ డైలీ వెళ్ళి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం కష్టమైన విషయమే. వాటి గురించి అయితే చాలా మంది అయితే అడిగారంట, సార్ మార్నింగ్ 7 to 3 అంటే కష్టం కదా అని. కానీ భవ్య వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, పల్లెలలో ఉన్న ఏదైతే పనులకైతే వెళ్ళిపోతుంటారు కదా పల్లెలలో ఉన్న జనాలు, కాబట్టి మీరు వాళ్ళ దగ్గర మార్నింగ్ ఫాస్టింగ్ టైంలోనే వాళ్ళ దగ్గర శాంపుల్స్ అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 7 to 3 మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని వాళ్ళైతే తెలపడం జరిగిందంట. కాబట్టి మీకు టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. మార్నింగ్ 7 to 3 వరకు మాత్రమే ఉంటుందంట. ఆఫ్టర్నూన్ మీకు లంచ్ లాంటి వాటిని అయితే ఏమి టైమింగ్స్ అయితే లేవు. మీరు
వీలు చూసుకొని బోన్ చేయాల్సి ఉంటుంది. మరియు మీరు ఆ వెహికల్స్ లో ఉన్న ఆ మెషిన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ సెటప్ చూసినా కూడా మీకైతే అర్థమవుతుంది ఎంత కేరింగ్ మరియు ఎంత ఇంపార్టెంట్ గా వీటిని అయితే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేస్తున్నారు అన్నది. ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ అయితే బయోకెమిస్ట్రీకి సంబంధించి, సెల్ కౌంటర్ కి సంబంధించి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ అయితే రిఫ్రిజిరేటర్ కానివ్వండి, ఆటోమేటెడ్ మెషిన్స్ అయితే మీకు దాంట్లో ఇన్స్టాల్ చేయడం మీరైతే చూడొచ్చు. ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్న ప్రాజెక్ట్ అనమాట మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కాబట్టి మీకు ఇంత లేట్ అయితే అవుతుంది. మరియు ఈ ట్రైనింగ్ కి సంబంధించి మీకు అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే పీజీస్ అయితే ఉన్నాయంట, కాబట్టి అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది 5 days కు సంబంధించి. మళ్ళీ 6th day మీరు రిటర్న్ అయితే వచ్చేయచ్చు అనమాట. మరియు మీకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు అయితే ఖచ్చితంగా అయితే కల్పిస్తున్నారు. ఆల్రెడీ మీకు ముందే పిఎఫ్ నంబర్ ఉంటే కనుక అక్కడే డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారంట. ఒకవేళ మీకు పిఎఫ్ లేకుండా ఉంటే ఆ పిఎఫ్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్నదాన్ని కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని తెలిసిన వాళ్ళైతే తెలపడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అందుకే ఇంత టైం అయితే పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ కి పెద్దగా అయితే వ్యవహరిస్తారు, అంటే డిఈఓ కూడా మీకు వాళ్ళని కమెంట్ చేసే రైట్స్ కూడా మీకైతే ఇస్తారని తెలపడం జరిగింది. ఆ మొబైల్ మెడికల్ యూనిట్ కి మీరే హెడ్ గా ఉండబోతున్నారు. అలాగే డిఈఓ కావాల్సిన ఏవైతే స్టేషనరీ కానివ్వండి, అలాగే సిస్టమ్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి పెన్ తో సహా భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది అని తెలపడం జరిగింది. మరియు ఈ ట్రైనింగ్ లో ఎగ్జామ్ అయితే ఉంటుందా అని అడిగారు చాలా మంది. ఇప్పుడు కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవునండి, ఎగ్జామ్ అయితే ఉంటుందంట. కానీ మీకు ఫస్ట్ 2 days వచ్చి ఎర్బా ఆటోమేటెడ్ మెషినరీస్ కి సంబంధించి మీరు వేటిలో అయితే వర్క్ చేయబోతున్నారో వాటికి సంబంధించిన ఆ ట్రైనింగ్ అయితే ఫస్ట్ 2 days అయితే ఇస్తున్నారు అనమాట. మార్నింగ్ 9 to 4 అని చెప్పారు. ఆ టైమింగ్స్ అనేటివి కరెక్ట్ గా తెలియదు. కాబట్టి మార్నింగ్ 9 to 4 అయితే మీకు ఒక 2 days ఆ ఎర్బా మెషినరీస్ కి సంబంధించి మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు 2 days తర్వాత మీకు ఆ ఎగ్జామ్ అనేది మీకు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో మరియు ఏ మెషినరీస్ కి సంబంధించి మీకు ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో వాటి నుంచే మీకు 24 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ కి అయితే పెట్టడం జరుగుతుంది. అందులో పాస్ అయిన వాళ్ళకి తర్వాత నెక్స్ట్ 2 days వచ్చి భవ్య ప్రోటోకాల్స్ మరియు భవ్యకు సంబంధించి కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారని తెలపడం జరిగింది. కాబట్టి ఆ ఫస్ట్ 2 days లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మాత్రమే ఆ ఎగ్జామ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొందరైతే ఫెయిల్ అయ్యారు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఇట్స్ ఈజీ వన్ అనమాట. కాబట్టి ఎవరు ఆ ఎగ్జామ్ కి సంబంధించి టెన్షన్ అయితే పెట్టుకోవద్దండి. మరియు రిమైనింగ్ 2 days అయితే భవ్యాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరియు ఫైనల్ డే మీకు ఆ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆ ట్రైనింగ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా దాదాపు ఒక్కొక్క బ్యాచ్ నుంచి 60 నుంచి 65 మంది అంటే మీరు చూడొచ్చు. దాదాపు 950 మందిని రిక్రూట్ చేయాలంటే దాదాపు 16 నుంచి 17 ట్రైనింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మనకు 6th బ్యాచ్ మాత్రమే రన్ అవుతుంది. ఇంకా 10 నుంచి 11 బ్యాచ్లు అయితే రావాల్సి ఉంది. కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరియు నెక్స్ట్ మంత్ లాస్ట్ లోపల మనకు ఈ పూర్తి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ మంత్ ఎండ్ కానివ్వండి, లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో దీనికి సంబంధించి జాయినింగ్ లెటర్స్ అయితే ఇచ్చి వాళ్ళ లొకేషన్స్ లో జాబ్ చేయమని తెలిపే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ ఫస్ట్ 5 districts మాత్రం పూర్తిగా ఈ వెహికల్స్ అయితే సర్క్యులేట్ చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఉంది. మరియు చాలా మంది ఈ జాబ్ కు సంబంధించి ప్రమోషన్స్ అలాగే ఏదైతే వెయిటేజ్ ఇస్తారా లేదా అన్నదైతే అడిగారు. మీకు వెయిటేజ్ ఇస్తారని మీకు ఎలా తెలిసిందని కూడా నన్నైతే కామెంట్ అయితే చేశారు. నిన్న వాళ్ళతో ట్రైనింగ్ అయిన వాళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా నేనైతే తెలుపుతాను. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళని కూడా అడిగారు. మీకు 6 months కి 1 mark అయితే, అలాగే 1 year కి 2 marks అయితే వెయిటేజ్ అయితే ఏదైతే మీకు కాంట్రాక్ట్ జాబ్స్ లో కానివ్వండి, రెగ్యులర్ జాబ్స్ లో కానివ్వండి ఉపయోగపడే విధంగా ఈ భవ్య
మార్క్స్ అయితే కంపల్సరీ మీకైతే ఇస్తుందని వాళ్ళు తెలిపారనమాట. కాబట్టి వెయిటేజ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు. కంపల్సరీ నేను చెప్పినట్టు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ వెయిటేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఇది చాలా మంచి జాబ్ అనమాట, మంచి రెప్యుటేషన్ ఉండే జాబ్. అలాగే చాలా భవ్య హెల్త్ కేర్ అనేది దాదాపు 11 స్టేట్స్ లో ఇప్పటి వరకు తన సర్వీసెస్ అయితే అందిస్తుంది అనమాట. గవర్నమెంట్ సర్వీసెస్ చాలా వాటిలో వెటర్నరీకి సంబంధించి ఫార్మసిస్టులు కూడా మనకు డాక్టర్స్ తో సహా ఈ భవ్య హెల్త్ కేర్ రిక్రూట్ అయితే చేస్తుంది అనమాట. అవుట్ సోర్సింగ్ అయినప్పటికీ ఇట్స్ ఏ వెరీ గుడ్ జాబ్ అనమాట. ఎవరైతే జాబ్ పొందుతారో వాళ్ళైతే కంపల్సరీ వీటిని అయితే ఈ జాబ్ అయితే కంటిన్యూ చేయండి. మరి కొంతమందికి ఇన్ఫార్మ్ అయితే చేశారంట, మీరు ఆల్రెడీ వేరే చోట ఎక్కడైనా జాబ్ చేస్తుంటే రిజైన్ చేసి రెడీగా అయితే ఉండండి, త్వరలోనే మీరు మీ లొకేషన్స్ లో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని తెలిపారంట. కాబట్టి మనకు దీనికి సంబంధించిన ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ 104 ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి మీరు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ కి మీరే హెడ్ గా అయితే ఉండబోతున్నారు. మరియు మీరు డైలీ 20 శాంపుల్స్ అయితే తీయాలి, అది మీ టార్గెట్ అన్నది అయితే తెలిపారంట. 20 శాంపుల్స్ మీరు ఆ రోజు పొందని సందర్భంలో ఆఫ్టర్నూన్ 1 గంటకు పైన హోమ్ కి వెళ్ళి హోమ్ శాంపుల్ కలెక్షన్ అయితే చేయాలి, మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అని తెలిపారంట. కాబట్టి ఇందులో మీకు 20 శాంపుల్స్ అనేటివి చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఆశా వర్కర్ వెళ్ళి ఆ 20 మందిని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. దాదాపు 22 పారామీటర్స్ తో మరియు 22 రకాల టెస్టులను అయితే ఇందులో కండక్ట్ చేయబోతున్నట్టు మనకైతే తెలిపారు. ఏదైతే మనము టోటల్ కౌంట్ అయితే ఏదైతే శాంపుల్ కు సంబంధించి మనము సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అయితే ఏదైతే చేస్తామో సిబిపికి సంబంధించి ఆ 22 పారామీటర్స్ తో పాటు మరొక 22 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ టెస్ట్లను అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీరైతే రిపోర్ట్ ఇచ్చే అవసరం కూడా ఉండదంట. ఆటోమేటిక్ గా ఆ మిషన్స్ ఏదైతే మనకు భవ్య వాటి నుంచి ఉన్నాయో వాటిని ఏ విధంగా రన్ చేస్తున్నారో అది ప్రతి ఒక్కటి మానిటర్ అయితే అవుతూ ఉంటుంది. మరియు మీరు వచ్చిన వెంటనే ప్రతిరోజు QA/QC అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందంట. మరియు ఈ విధంగా చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉండే జాబ్ అని వాళ్ళైతే తెలిపారట. కాబట్టి రిపోర్ట్ కూడా వాళ్ళ ఎవరైతే పేషెంట్ ఉంటారో 104 DEO వాటిని అయితే వాళ్ళను రిజిస్టర్ చేసి శాంపుల్ కలెక్షన్ కి మీ దగ్గర పంపించిన తర్వాత మీరు శాంపుల్ కలెక్ట్ చేసుకుని వాటిని అయితే అన్ని శాంపుల్స్ ని ఒకటేసారి అందులో మెషిన్స్ లో అయితే మీరు రన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిపోర్ట్ అనేది వాళ్ళ ఫోన్ కి మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుందని తెలిపారనమాట. కాబట్టి ఇటువంటి చాలా రకాల మరియు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ కి మీరే హెడ్ గా ఉంటారు కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్స్ సంబంధించి కూడా ఇందులో మీకు ఎవ్రీ 2 years లేదా 3 years అయితే ప్రమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీకు ఇంక్రిమెంట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా మంచి జాబ్, కాబట్టి ఎవరు వదులుకోవద్దండి. ఇప్పటి వరకు ఇది దీనిలో గురించి ఉన్న అప్డేట్ అన్నమాట. ఎవ్రీ డిస్ట్రిక్ట్ వాళ్ళు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీ వరకు కూడా ఈ ట్రైనింగ్ అయితే వస్తుంది. తర్వాత మీరు కూడా జాబ్ అయితే ఖచ్చితంగా పొందుతారని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఏ డిస్టిక్ ఎప్పుడు వస్తాయన్న అన్నది అది మన చేతుల్లో లేదు. వరుసగా అయితే వస్తున్నాయి కాబట్టి ఏ డిస్టిక్ వస్తాయన్నా మనకి ఎప్పుడు వస్తుందన్న కామెంట్స్ మాత్రం చేయకండి. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ 104 జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరియు మన వెంకీ మిశ్రా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.